వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా గత నెల నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా వారి యొక్క మొబైల్ యాప్ ద్వారా నమోదైతే చేస్తున్నారు వివరాలని. ఎవరిని 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క సర్వేని సచివాలయ ఉద్యోగుల ద్వారా చేయడం అయితే చేస్తున్నారు. సో ఇప్పటి వరకు మనకి 18 నుంచి 50 సంవత్సరాల లోపు వయసు ఎవరైతే ఉన్నారో, ఈ మధ్య గ్యాప్ ఎవరైతే ఉన్నారో టోటల్ మనకి చూసుకున్నట్టయితే రాష్ట్రంలో 2,68,00,000 మంది ఉన్నారండి. దాదాపు 1,00,00,000 మంది దాకా సర్వే చేస్తే అందులో మేము ఇంటి దగ్గర ఉండి మేము వర్క్ చేస్తామన్న వాళ్ళు ఎంతో తెలుసా? అక్షరాల 25,00,000 మంది మేము ఇంటి దగ్గర ఉండి పని చేస్తామన్న అని ఆసక్తి అయితే చూపిస్తున్నారు. ఓకేనా? సో గవర్నమెంట్ ఏం చేస్తది? ఇంతమంది మేము ఆసక్తి చూపిస్తామని చెప్తున్నారు కదా! సో గవర్నమెంట్ వీళ్ళకి ఎలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తదో ఒక్కసారైతే మీకు చిన్నగా బ్రీఫ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారైతే చూడండి. ఓకేనా? ఇందులో చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చేస్తుందని పక్కన పెడితే సర్వే ప్రాసెస్‌లో మీకు గాని ఇప్పటి వరకు సర్వే గాని జరగకపోతే, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం 50% కంప్లీట్ అయినప్పటికీ కూడా చాలా మందికి ఇంకా సర్వే చేయలేదని అయితే వినబడుతుంది. సో మీరేం చేయాలి అంటే మీ యొక్క సచివాలయంలో మీ యొక్క క్లస్టర్‌లో ఎవరైతే రెగ్యులర్‌గా సర్వే చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో వారిని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేయండి అని చెప్పి మీరు అడగండి. ఓకేనా? అడిగినట్టయితే వారి యొక్క మొబైల్ యాప్‌లో మీ క్లస్టర్ ఓపెన్ చేసుకొని లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత సచివాలయ ఉద్యోగులండి, మీరు కాదు. సచివాలయ ఉద్యోగులు మీ క్లస్టర్‌లో లాగిన్ అవుతారు. వారి యొక్క మొబైల్ యాప్ లాగిన్ అయిన తర్వాత మీ క్లస్టర్‌ని ఓపెన్ చేసుకొని మీ యొక్క పేరుని సెర్చ్ చేస్తారండి. సెర్చ్ చేసి మీకు సర్వేనైతే చేసుకుంటారు. సర్వేకి మాక్సిమం మనకిక్కడ ఓటీపీ ఆప్షన్ ఉంది. అంటే మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు. మీ యొక్క ఎంప్లాయీస్ మీరు కాల్ చేసి ఓటీపీ ద్వారా కూడా మీరు సర్వే అనేది పూర్తి చేసుకోవచ్చు. లేదా మీరు విలేజ్‌లో అందుబాటులో ఉన్నట్టయితే మీ బయోమెట్రిక్ గాని ఫేస్ ఆప్షన్ ద్వారా, ఫేస్ అంటే ఆధార్ ఫేస్ అండి. జస్ట్ మీ యొక్క ఆహ్, ఫేస్ అపోజిట్‌లో కూర్చొని ఫేస్ అపోజిట్‌లో మొబైల్‌ని పెట్టి మీరు కళ్ళు బ్లింక్ చేస్తే సరిపోతుంది. లేదా ఐరిస్ ఆప్షన్ ద్వారా కూడా పనిచేస్తుందనమాట. ఈ యొక్క ఆప్షన్స్ ద్వారా మీ యొక్క సర్వేనైతే కంప్లీట్ చేయొచ్చు. అందులో కొన్ని క్వెషన్స్ ఎలా ఉంటాయంటే, మీరు ఇంటి వద్ద నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేయుటకు ఆసక్తి చూపిస్తున్నారనే క్వెషన్ మెయిన్ ఉంటుంది. దానికి మీరు యెస్ పెట్టారంటే మాత్రం ఈ యొక్క కేటగరీకి మీరొచ్చేస్తారు. ఎవరైతే 25,00,000 ఆసక్తి ఉన్నవారని చెప్తున్నారో ఈ యొక్క కేటగరీ మీరొస్తారు. అక్కడ నాకు ఆసక్తి లేదు అని చెప్పారనుకోండి మీరు ఈ యొక్క కేటగరీకి రారు. గవర్నమెంట్ ఫ్యూచర్‌లో ఏదైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలనుకుంటుందో అందులో మీ పేరనేది ఉండదు. ఓకేనా? సో ఎవరైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నారో వారికి ఇంటి వద్దనే ఏదైనా వర్క్ ప్రభుత్వం కల్పిస్తే ఇంటి దగ్గర నుంచి చేసుకుంటాం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వారికి డెఫినిట్‌గా ప్రభుత్వం ఈ యొక్క ఆప్షన్ ద్వారా మిమ్మల్ని అయితే కన్సిడర్ చేసే అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో ఇంటి వద్ద నుండి ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరండి. ఓకేనా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరు. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రైవేట్ సంస్థలతో టై అప్ అయ్యి, ఓకేనా? టై అప్ అయ్యి స్కిల్స్ బేస్ మీద మీకు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి తర్వాత అంటే ఏదైతే ఫైనలైజ్ అవుతుందో ఈ యొక్క సర్వే అనేది ఏప్రిల్ చివరి నాటి వరకు జరుగుతుందని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ సచివాలయ ఉద్యోగులు అంటే మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మార్చ్ ఎండ్ కల్లా కంప్లీట్ చేయండి అని చెప్పేసి మాకైతే టార్గెట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ యాజ్ యూజువల్ టార్గెట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఎవరైతే అందుబాటులో ఉన్నారో వారికి సర్వే చేయడం అయితే జరుగుతుంది. రీసెంట్‌గా ఏదైతే మార్చ్ 27, 28న గవర్నమెంట్ ఒక ఆప్షన్ కూడా ఇచ్చింది. గతంలో ఈ ఆప్షన్ అయితే లేదు. సర్వే చేస్తున్నప్పుడు మనకి మైగ్రేషన్ ఆప్షన్ లేదు. అంటే విలేజ్‌లో లేకుండా ఎక్కడో ఉంటారు. పర్మనెంట్‌గా మైగ్రేట్ అవుతుంటారు రాష్ట్రం దాటి. సో అలాంటి వారికి మేము సర్వే చేయలేకపోయాం. అలాంటి వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ ఆప్షన్ అయితే ఇచ్చిందండి. ఔట్ సైడ్ ఏపీ ఉన్నారు. సో వారికి సర్వే క్లోజ్ చేయండి అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చింది. అదేవిధంగా వితిన్ ద స్టేట్ ఓన్ గ్రామంలో కాకుండా ఇంకెక్కడో ఉన్నారు. వారికి కూడా ఆప్షన్ ఇవ్వడం అయితే జరిగింది. డెత్ ఎవరైనా ఉన్నారు వారికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఎలైవ్ ఉన్నారు. ఎలైవ్ ఉంటేనే కదా సర్వే అంతా చేస్తాం. అది పక్కన పెట్టండి. రిమైనింగ్ కొత్తగా 3 ఆప్షన్‌లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే సర్వే చెయ్యరో వారికి ఈ యొక్క 3 ఆప్షన్‌లో ఒకటి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే వారికి సర్వే అనేది పూర్తయిపోతుంది. పూర్తవ్వడం ఇన్ ద సెన్స్ వారికి అంటే సర్వే చేయనట్టే. కానీ గవర్నమెంట్ దృష్టిలో సో అండ్ సో పర్సన్ పర్మనెంట్ మైగ్రేటెడ్ ఉన్నారు. సో అండ్ సో పర్సన్ సొంత విలేజ్‌లో కాకుండా సో అండ్ సో విలేజ్‌లో ఉన్నారు. సో అంటే సో అండ్ సో పర్సన్ డెత్ అయ్యి ఉన్నారని చెప్పేసి గవర్నమెంట్ లెక్కల్లోకి వెళ్తుందనమాట. ఓకేనా? కొత్తగా ఆప్షన్ ఇచ్చారు. సో ఇవన్నీ ఎందుకురా అంటే మీకు అయిందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి. అవ్వకపోతే వెంటనే మీ యొక్క ఉద్యోగుల్ని కాంటాక్ట్ అయ్యి, మీ క్లస్టర్‌లో ట్యాగ్ చేసినటువంటి సచివాలయ ఎంప్లాయ్‌ని మీరు కాంటాక్ట్ అయ్యి మీకు సర్వేనైతే కంప్లీట్ చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఏదైతే మనకి 1,00,00,000 పైగా సర్వే చేశారన్నారో అందులో ఎవరైతే ఇంటర్మీడియేట్ సంబంధించి కంప్లీట్ చేసి మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తామనుకున్న వాళ్ళు అక్షరాల 11,00,000 పైన ఉన్నారనమాట. అదేవిధంగా డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ 13,00,000 మంది ఉన్నారనమాట. సో ఇంతమంది ఏంట్రా అంటే వీళ్ళందరూ కూడా మాకు ఇంటి వద్ద నుండి మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఆప్షన్ ద్వారా ఏదైనా ఉద్యోగం ఇచ్చినట్టయితే మేము చేస్తామని చెప్పేసి ఆసక్తి చూపిస్తున్నవారనమాట. సో మాక్సిమం మనకి 50% జరిగితేనే ఇంతుంది. టోటల్ అయితే మనకు మాక్సిమం 50,00,000 పై మాటే అనమాట మాక్సిమం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. అవ్వచ్చు. సో ఛాన్స్ అయితే ఉంది వాళ్ళకి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఇప్పటివరకు ఏం చేసిందిరా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఒకటి సచివాలయ ఎంప్లాయీస్‌తో రెగ్యులర్‌గా సర్వేనైతే చేయిస్తుంది. ఫస్ట్ థింగ్ అది. అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ స్టేషన్‌లను ప్రభుత్వం గుర్తిస్తుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ స్టేషన్‌లు అంటే ఏంటంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పటివరకు ప్రెజెంట్ యాస్ ఆన్ టుడే ఉన్న డేటా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 118 గవర్నమెంట్ బిల్డింగ్స్‌ని నోటిఫై చేసింది గవర్నమెంట్.
ఓకే. ఆ నోటిఫై చేసిన బిల్డింగ్స్‌లో ఏం చేస్తదంటే ప్రభుత్వం, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి త్రూ మనకి థర్డ్ పార్టీ ఏవైతే ప్రైవేట్‌లో గాని లేకపోతే మనకి ఏవైతే ప్రైవేట్ సెక్టార్స్ త్రూగా వీళ్ళకి ఇంటర్వ్యూస్ కల్పించడమా, లేకపోతే వీళ్ళ స్కిల్స్ బేస్ మీద వీళ్ళకి జాబ్స్ ఇవ్వడం అనేది ఏదో ట్రై చేస్తుంది. ట్రై చేసి ఎవరైతే క్వాలిఫై అవుతారో, ఎందుకంటే నాలెడ్జ్ లేకుండా మేము ఇంటి దగ్గర నుంచి పని చేస్తామంటే ఎవరికీ జాబ్ ఇవ్వరు గదండీ. సో ఏదో ఒక స్కిల్ అయితే ఉండాలి. సో వాళ్ళ స్కిల్ బేస్ మీద వాళ్ళకి ఎటువంటి జాబ్స్ ఇవ్వాలి, ఎటువంటి కంపెనీస్‌తో టై అప్ చేయాలని గవర్నమెంట్ అయితే డిసైడ్ చేస్తుందనమాట. సో డిసైడ్ చేసిన తర్వాత త్రూ సచివాలయంలో మధ్యవర్తిగా ఉంచి మీకైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటుందనమాట. సో ఇక్కడ ఎవరైతే మీ స్కిల్ బేస్ చేసుకొని మీకేదైనా కంపెనీలో అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ద్వారా జాబ్ వచ్చినట్టయితే గవర్నమెంట్ దానికి సంబంధించి ఏదైతే వర్క్ స్టేషన్‌లు గుర్తించిందో అక్కడ మీకైతే ఆహ్, ఫెసిలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు మీ ఇంటి వద్ద దగ్గరలో ఏదైతే వర్క్ స్టేషన్ ఉందో, వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి అక్కడే మీకు జాబ్ అనేది పర్మనెంట్‌గా ఉంటుంది. అదే వర్క్ ఫ్రమ్ హోమ్. అక్కడి నుంచి మాక్సిమం ఇంటి దగ్గర వర్క్ చేసుకోవచ్చు. లేదా వర్క్ స్టేషన్‌కి వెళ్లి వర్క్ అయితే చేసుకోవచ్చు మీరు. ఓకేనా? మీరు ఏవైతే ఎంసీఎన్ కంపెనీస్ మనకి ఎక్కడెక్కడ ఉంటాయో, ఎంఎన్‌సీ కంపెనీస్ ఎంసీఎన్ కాదు. ఎంఎన్‌సీ కంపెనీస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్లి మీరు హెడ్ క్వార్టర్స్‌లో పని చేయాల్సిన అవసరం లేదనమాట. సో, ఆ విధంగా గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తూ ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేనైతే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంది ప్రెజెంట్ అయితే. స్టిల్ ఈ రోజుకి కూడా ఈ యొక్క ఆప్షన్ అనేది ఆన్‌లోనే ఈ యొక్క సర్వే అనేది వర్కింగ్‌లోనే ఉంది. ఇప్పటివరకు మీ సర్వే అయిందా లేదని చెప్పేసి మీ సచివాలయ స్టాఫ్‌ని మీరు కనుక్కున్నట్టయితే మీకైతే తెలుస్తుందండి. ఓకేనా? సో, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి మీకేదైనా సరే డౌట్స్ ఉన్నాయంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. డెఫినిట్‌గా దానికి సంబంధించి ప్రాపర్‌గా ఎవరైతే అథారిటీస్ ఉంటారో వారిని కనుక్కొని మీకైతే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ.